అందరికీ నమస్తే. వర్గపోరు ఎక్కువైంది. వర్గాలు 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 నుంచి 5 వర్గాలు అయిపోయినాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎలా గెలుస్తుంది? నేను మాట్లాడుతుంది ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం గురించి. సో ఇక్కడ ఎవరి దారి వాళ్ళదే, ఎవరి రాజకీయం వాళ్ళదే. పార్టీని గాలి కొదిలేస్తున్న పరిస్థితులు అద్దంకి నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉంటే ప్రత్యర్థి గెలుపుకి ఎంతో ఈజీగా ఉంటుంది కదా. మరి ఎందుకు అధిష్టానం దీని మీద పట్టించుకోదా? చర్యలు తీసుకోరా? ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేసుకోవడమేనా? పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి నాయకులు కూడా పార్టీ కార్యక్రమాలను ఇండివిజువల్గా పాత నాయకులను తీసుకొచ్చి నియోజకవర్గంలో గ్రాండ్గా సెలబ్రేషన్లు పెడుతూ ఉంటే ఉన్నటువంటి నాయకత్వం ఏం చేయాలి? అధిష్టానానికి పట్టదా? అంటే ఈ అద్దంకి సీట్ని గెలిపించుకోవాలని వైఎస్ఆర్సీపీ అధినాయకత్వానికి మనసులో లేదా? ఈ ఒక్క సీట్ను వదిలేసుకోవాలని ప్రతిసారి కోరుకుంటున్నారా? లేక నిజంగా ఇక్కడ పై స్థాయి నాయకులు ఎఫర్ట్ పెట్టినా కూడా ఇక్కడ గెలిచే సత్తా లేదనే, వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ లేదనే? సో ఇలాంటి ప్రశ్నలే అద్దంకి నియోజకవర్గంలో తలెత్తుతా ఉన్నాయి. ఇటీవల కాలంలో అద్దంకి నియోజకవర్గం 5 మండలాలు ఉండగా 5 మండలాల్లో 2 నుంచి 3 మండలాల్లో పార్టీ నాయకులు, మండల నాయకులు పార్టీకి రిజైన్ చేశారు. సో ఆ తర్వాత వాళ్ళని పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కింద వాళ్ళని సస్పెండ్ చేశారంటూ కూడా అధిష్టానం చెప్పడం జరిగింది. కానీ అలాంటి వ్యక్తులు ఇటీవల జరిగిన వైవి సుబ్బారెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు, అంటే మేడే సందర్భంగా మే 1వ తారీఖున ఆయన బర్త్డే కూడా ఉంది. సో ఆయన సెలబ్రేషన్స్ బల్లికొరం, సంతమగలూరు మండలాల్లో గతంలో ఇక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యి వెళ్ళినటువంటి ఒక నాయకుడిని పిలిపించి మరీ కేక్ కటింగ్లు చేసేసి అద్దంకి నియోజకవర్గంలో సెలబ్రేషన్స్ చేయడం జరిగింది. సో ఇది స్థానికంగా ఉన్నటువంటి ప్రస్తుత ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ గారికి ఇది ఇబ్బందికరమే కదా. ఇది ఎదుటి పార్టీ వాళ్ళకి, ప్రత్యర్థులకి ఇది నవ్వులాటగా లేదా? ఎవరు పట్టించుకోరా? ఇలాంటి క్రమశిక్షణ రాహిత్య చర్యలు తీసుకున్నా కూడా పార్టీ కార్యక్రమాలు విరివిగా సొంతంగా చేసుకుంటున్నప్పుడు ఇంక ఉన్నటువంటి ఇన్ఛార్జికి విలువే ఉంటుంది? ఆలోచన లేదా? సో ఇక మనం అద్దంకిలో రాజకీయాలు, గ్రూపులు, గొడవలు ఇవన్నీ చూస్తే చాలానే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి, వైసీపీ నుంచి వచ్చినటువంటి నాయకులే అద్దంకిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా చివరికి వైఎస్ఆర్సీపీ బాటనే పట్టారు. ఇప్పుడు ఇన్నిసార్లు అద్దంకి నుంచి 4 సార్లు గెలిచిన రవికుమార్ కూడా ఫస్ట్లో కాంగ్రెస్ నుంచి గెలిచినప్పుడు పెద్దగా ఆయనకు రాజకీయం గురించి తెలియకపోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ నుంచి 2014లో గెలిచిన తర్వాత రాజకీయంగా అద్దంకి నియోజకవర్గాన్ని పూర్తిగా అవపాసన పట్టారు. ఆయన అప్పటి నుంచే ఒక నాయకత్వాన్ని కూడా తయారు చేసుకున్నారు. ఆయన పార్టీ మారినప్పటికీ ఈ నాయకత్వంలో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా ఆయన వెనుకడి తీసుకెళ్ళడం జరిగింది. సో ఆ నాయకుల్నే పార్టీలు వేరైనప్పటికీ కేవలం మా నాయకుడు రవికుమార్ గారే అన్న రీతిలో ఆయన బిల్డప్ చేసుకుంటూ వచ్చారు. సో మరి ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఎక్కడుంది? వైఎస్ఆర్సీపీ కేడర్ ఎక్కడుంది? ఇక్కడ చింతలపూడి అశోక్ కుమార్ గారు కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చారు. ఆయన ఒక వర్గాన్ని క్రియేట్ చేయాలనుకుంటూ ఆయన ఆలోచన ఆయన చేస్తున్నారు. మరి ఈయనకు ముందు పాణి హనుమిరెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఒక బ్రాండ్ అంటూ వేసి కొంతమందిని ఆయన అనుచరులుగా చేసుకొని వెళ్ళారు. సో ఆయనకు ముందు బాచం చెంచుగారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. వాళ్ళ కుమారుడు ఇన్ఛార్జిగా ఉన్నారు. గరటయ్య గారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన కూడా గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి 3-4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు కూడా ఒక కేడర్ ఉంది, ఒక వర్గం అంటూ ఉంది. అదే బలరాం గారికి ముందు, ఆ తర్వాత కరణం బలరాం గారు ఇక్కడ అద్దంకిలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. సో ఆయనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వర్గం ఉంది. ఆయన కుమారుడు కూడా ఇక్కడ ఒక ప్రత్యేకమైన వర్గాలు ఉండటం సహజంగా జరుగుతున్నటువంటి విషయం. ఇన్ని వర్గాలన్నీ కూడా కలిపి ఎన్నికల సమయానికి వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే అదేం జరగట్లేదు. ఇన్ని వర్గాలుండి కూడా చివరికి ఈ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది. కారణాలు ఏమై ఉండొచ్చు? ఇక్కడ కమ్మ సామాజిక వర్గం పూర్తిగా ఏ పార్టీలైనా ఉండని చివరికి తెలుగుదేశం పార్టీకి ఓటేసే కోణంలో ఇక్కడ నడుస్తూ ఉంది, మేబీ 90%. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయకులందరూ వాళ్లే అవడంతో ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేడరు ఎన్నికల దాకా సజావుగా సాగుతుంది, హడావిడి చేస్తుంది. కానీ ఎన్నికల సమయానికి మాత్రం పూర్తిగా టీడీపీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎందుకంటే ఇక్కడ రకరకాల వర్గాలతోటి కొట్టుమిట్టాడుతున్న వైఎస్ఆర్సీపీ
అధినాయకత్వం కావచ్చు, ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, ఎన్నికల సమయానికి ఏం చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నప్పుడు ఉన్నటువంటి ఇన్ఛార్జికి వాల్యూ ఎక్కడ ఉంటుంది? సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఇటీవల కాలంలో కొన్ని విషయాలు తీసుకెళ్లారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో లేరు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా వచ్చాక ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పార్టీకి వ్యతిరేక కార్యకలాపాలే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి ఉన్నటువంటి ఇన్ఛార్జీల మీద పూర్తిగా అసహనం ఏర్పడుతుంది. పార్టీ క్యాడర్ కూడా దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. సో మరి ఇప్పటికైనా కూడా ఇంత నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా ఒక తాడి కిందకి తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నారు? ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? అధినాయకత్వం అర్థంకి ఎందుకు వదిలేస్తుందా? ఇన్ని గ్రూపుల మధ్య ఎవరికి ప్లస్ అవుతుంది? ఎన్నికల సమయానికి ఏ గ్రూపు నాయకుడికి టికెట్ ఇవ్వకపోతే చివరికి ఆ నాయకుడు వెళ్ళేసి ఆపోజిట్ పార్టీలో చేరుతుంటే వైఎస్ఆర్సీపీ ఎలా గెలుస్తుంది, ఎలా బతుకుంటుంది? సో ఇది వైఎస్ఆర్సీపీ క్యాడరు అద్దంకి నియోజకవర్గంలో మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ చింతలపూడి అశోక్ కుమార్ గారు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పోటీ చేసినా కూడా గెలిచే పరిస్థితులు కనుమరుగవుతాయి అనే మాటలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి రకరకాలుగా వినిపిస్తా ఉన్నాయి. సో ఇప్పటికే అద్దంకి నుంచి 4 సార్లు ఏకాగ్రీవంగా పార్టీలు వేరైనప్పటికీ, ప్రభుత్వాలు లేనప్పటికీ ఆయన మాత్రం గెలిచే చూపిస్తున్నారు గొట్టిపాటి రవికుమార్ గారు. ప్రస్తుతం కూటమిలో ఆయన మంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మంత్రిగా ఉండి ఆర్థికంగా బలపడినటువంటి వ్యక్తి మీద నెక్స్ట్ వచ్చేటువంటి పరిస్థితులు ఎదుర్కోవటం సహజంగా జరుగుతుందా? మరి జరగదు కదా. ఇలాంటప్పుడు మరి అధిష్టానం ఒక బలమైనటువంటి క్యాండిడేట్ని ఇక్కడ నియమించాలి కదా, నియమించినటువంటి వ్యక్తికి సహకరించాలి కదా. ఇవేమీ లేకుండా ఎవరి దారి వాళ్ళదే యమునా తీరే అన్న రీతిగా అద్దంకిలో వైఎస్ఆర్సీపీ పరిస్థితి నడుస్తుంది. సో మరి ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధినాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఇక్కడ ఒక స్టెబిలిటీగా ఉన్నటువంటి లీడర్స్ని తీసుకురాలేకపోతుంది అనేది ఇప్పుడు అద్దంకి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సో మొత్తం మీద ఇది ఇలాగనే జరిగితే మరోసారి వైఎస్ఆర్సీపీ ఇక్కడ చేజార్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తాయి అనేది అద్దంకిలో తేటతెల్లబోతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో దీని మీద మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.